కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చే 8వ వేతన సంఘానికి 2025 జనవరి 16న ఆమోదం లభించింది. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులలో గణనీయమైన మార్పులు తీసుకురానుంది. వారి ఆర్థిక భవిష్యత్తుకు ఊతమివ్వనుంది. వేతన సంఘాల సిఫార్సులలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కీలకమైన అంశం. ఇది సవరించిన జీతం, పెన్షన్లను అన్ని స్థాయిలలో లెక్కించడానికి ఉపయోగించేదని చెప్పొచ్చు. ఉద్యోగి గ్రేడ్ లేదా పే బ్యాండ్తో సంబంధం లేకుండా యూనిఫామ్ జీతం పెంపును ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ధారిస్తుంది. అంటే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి మీ ప్రస్తుత బేసిక్ జీతం ఎంత పెరిగిందో సులభంగా లెక్కించవచ్చు. మునుపటి 7వ వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది. అప్పట్లో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస బేసిక్ జీతం రూ.7,000 నుంచి ఏకంగా రూ.18,000కు పెరిగింది. అలాగే పెన్షన్లు కూడా రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. 8వ వేతన సంఘం అధికారిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇంకా ప్రకటించినప్పటికీ నిపుణుల అంచనాల ప్రకారం ఇది సుమారు 2.5 దగ్గర ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అంచనా నిజమైతే జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ.40,000 జీతం పొందే వారికి అది రూ.1,00,000కు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత బేసిక్ పే నెలకు రూ.40,000. 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంచనా 2.5 సవరించిన బేసిక్ జీతం రూ.40,000 2.5 1,00,000 నెలకు 8వ వేతన సంఘం తన తుది సిఫార్సులను విడుదల చేసినప్పుడు వాస్తవ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తెలుస్తుంది. ఈ బేసిక్ జీతం పెంపుతో పాటు కరవు భత్యం, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సుల్ని కూడా సవరిస్తారు. కొన్ని అంచనాల ప్రకారం 8వ వేతన సంఘంలో కనీస వేతనం రూ.40,000 దాటొచ్చని, కనీస పెన్షన్ రూ.36,000కు పెరగొచ్చని కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మహిళల జీవితాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్త్రీనిధి, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీనిధి మొబైల్ యాప్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రణాళికలు రూపొందించాం అని తెలిపారు. గత 6 నెలలుగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ చేసిన కృషి ఫలితమే ఈ యాప్ అని ఆయన పేర్కొన్నారు. స్త్రీనిధికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ అభివృద్ధి చేయబడిందని తెలిపారు. గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది. ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాన్ని 12 నెలల నుండి 36 నెలల వరకు రూపంలో చెల్లించవచ్చు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రుణాలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. రుణానికి 11% వడ్డీ మాత్రమే ఉండటం మరో ప్రధాన సౌలభ్యం. ఇకపై రుణ చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారానే చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బ్యాంకులు సర్వర్ సమస్యలు రాకుండా చూస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా స్త్రీనిధి యాప్ భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.